కొన్ని అనివార్య పరిస్థితుల్లో కేసీఆర్ చాలా చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఓకే, ఫ్యామిలీ డిస్ప్యూట్, పార్టీ పరిస్థితి బాగాలేదు, సమాజంలో డిమోరలైజ్ కాదు, ఇదంతా ఉంది. ఈ సస్పెన్షన్ కావడం అనేది మనం ఊహించిందే. ఇదంతా ఊహించిన విషయమే. ఈ ఊహించిన విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక కొత్త ముఖాన్ని అయితే చూస్తారు. కవితలో ఉన్న సహజమైన భావోద్వేగం, న్యాచురల్ తన ఎమోషన్స్ ని రాజకీయ రూపంలో బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. తన న్యాచురల్ ఎమోషన్స్ అన్ని పార్టీలో ఉన్నప్పుడు బయటికి రాలే, ఉద్యమంలో ఉన్నప్పుడు రాలే, అధికారంలో ఉన్నప్పుడు రాలే, అంతకు ముందు రాలేదు తన లైఫ్ లో. కానీ ఇప్పుడు తన యొక్క సహజమైన భావోద్వేగాలని రాజకీయ పోరాట రూపంలోకి బయటకు వస్తుంది అనేది నా అంచనా. అది మాత్రం మనం చూస్తాం. నమ్ముతారు సార్? ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టుకొని బయటకు వస్తే ఆ నమ్మేటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారా? తెలంగాణ ప్రజలంటే ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక మానసిక స్థితిలో ఉంటారనేది ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఈ రోజున్న మైండ్ సెట్ రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. అందుకని ఈ మైండ్ సెట్ ఎప్పుడైనా ఎటైనా టర్న్ అవుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. కేసీఆర్ పరిస్థితి ఈ రోజు ఇట్లయితే నిన్న అనుకున్నాను అనుకోలే. అందుకని పరిస్థితులు ఎటైనా చేంజ్ కావచ్చు, ఎటైనా టర్న్ కావచ్చు.